ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించరు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ ఎలా తిరుగుతుందో చెప్పలేం. కొందరికి ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు, మరికొందరికి మాత్రం 1-2 సినిమాలతోనే వచ్చేస్తుంది. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొచ్చుకున్న బ్యూటీ రీమా సేన్. ఇప్పటి తరానికి ఈ పేరు కొత్తేమో కానీ అసలు 2000 దశకంలో రీమా సేన్ అంటే ఒక సంచలనం. కేవలం పోస్టర్పై ఆమె కనిపిస్తే చాలు హీరో, దర్శకుడు ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు పరిగెత్తేవాళ్ళు. అంతటి స్టార్డమ్ తెచ్చుకున్న బ్యూటీ రీమా సేన్. ఆమె 29 అక్టోబర్ 1981న కోల్కతాలో జన్మించింది. ఆమె 1996లో మొదటిసారిగా బెంగాలీ థియేటర్లో తొలిసారిగా నటించింది. 1998లో భోజ్పురి చిత్రంతో పెద్ద తెరపైకి అడుగుపెట్టింది. ఆమె చాలా కాలంగా మోడలింగ్ చేసింది. ఆ తర్వాత పలు అడ్వర్టైజింగ్ కంపెనీలకు కూడా పనిచేసింది. దీని తర్వాత ఆమె అనేక బెంగాలీ సినిమాలు, సీరియల్స్లో కనిపించింది. కానీ ఆమె చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేయలేకపోయింది. రీమా సేన్ తెలుగులో చిత్రంతో కథానాయికగా తన కెరీర్ను ప్రారంభించింది. రీమా సేన్ నటించిన ఈ చిత్రం హిట్గా నిలిచింది. ఇక అప్పటి నుంచి తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. మనసంతా నువ్వే, యుగానికి ఒకడు వంటి పలు హిట్స్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఆమె అద్భుతమైన నటి. రీమా టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత అదృష్టం పరీక్షించుకోవడానికి బాలీవుడ్కు వెళ్ళింది. కానీ బాలీవుడ్లో ఆమెకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. 2007 వచ్చిన చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రీమా సేన్. తొలి సినిమాతోనే తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నాగార్జునతో బావ నచ్చాడు సినిమా చేసింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక అయితే అదే ఏడాది వచ్చిన మనసంతా నువ్వే సినిమా మాత్రం రీమా సేన్ను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఈ సినిమాలో అను పాత్రలో టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత సీమసింహం, అదృష్టం ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అయితే మనసంతా నువ్వే తర్వాత ఆ రేంజ్లో రీమా సేన్కు మరో హిట్ పడలేదు. నీ మనసు నాకు తెలుసు, అంజీ వంటి సినిమాలతో గెస్ట్ రోల్స్లో కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో రీమా సేన్ కీలక రోల్లో మెరిసింది. ఆ తర్వాత 2-3 సినిమాల్లో మెరిసింది. ఇక తెలుగులో చివరిగా 3 సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్కు పూర్తిగా దూరమైంది. 2012 తర్వాత సిల్వర్ స్క్రీన్కే దూరమైంది. ఇక అదే ఏడాది ఈ బ్యూటీ కరణ్ సింగ్ అనే బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకుంది. వీరికి రుద్రవీర్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం ఈమె ఫ్యామిలీని చూసుకుంటూ గడిపేస్తోంది. సిల్వర్ స్క్రీన్కి దూరమైన సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ తెగ యాక్టివ్గా గడుపుతుంది. ఇప్పుడు రీమా గృహిణి, ఒక బిడ్డకు తల్లి. అశ్లీల ఆరోపణలు. ఏప్రిల్ 2006లో మదురై కోర్ట్ ఒక తమిళ వార్తాపత్రిక ప్రచురించిన ఛాయాచిత్రాల్లో అశ్లీలంగా నటించినందుకు సేన్ శిల్పా శెట్టిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 2 నటీమణులు అదే కారణంతో గతంలో జారీ చేసిన సమన్లను పాటించడంలో విఫలమయ్యారని, అందుకే వారెంట్లు జారీ చేశారని నివేదిక పేర్కొంది.
ఆ పత్రిక డిసెంబర్ 2005, జనవరి 2006 సంచికల్లో చాలా సెక్సీ బ్లోఅప్లు, మీడియం బ్లోఅప్లు ప్రచురించిందని, ఇది మహిళల అసభ్య ప్రాతినిధ్య చట్టం 1986, యువకుల చట్టం 1956, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 292లను ఉల్లంఘించిందని ఆరోపించిందని పిటిషనర్ సమర్పించారు. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్ యాక్ట్ 1867 నిబంధనల ప్రకారం చిత్రాలను జప్తు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. తనకు ఎటువంటి కోర్టు సమన్లు అందలేదని సేన్ స్పందిస్తూ ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. ఆ చిత్రాలు ఇటీవల సినిమాల్లోని ఫ్రీజ్ ఫ్రేమ్ షాట్లు అని, అవి ఆమె నాభిని మాత్రమే బహిర్గతం చేస్తాయని ఆమె పేర్కొంది. నా ఛాయాచిత్రాల విషయానికి వస్తే ఇందులో అసభ్యకరమైనదేంటి? నాభిని చూపించడం అశ్లీలత అయితే మన సాంప్రదాయ భారతీయ దుస్తులు, సాంప్రదాయ చీర మొదట నిషేధించాలి అని అన్నారు. జనవరి 2007లో పదవి విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి వైకే సబర్వాల్ కళాకారులపై పనికి మాలిన వ్యాజ్యాలను వ్యతిరేకంగా మార్గదర్శకాలను వివరించడానికి సేన్ తనకు లేఖ రాశారని ధృవీకరించారు. కానీ ఆమె లేఖ రాయడానికి బదులుగా అధికారిక పిటిషన్ దాఖలు చేసి ఉండాలనే కారణంతో ఆమె విజ్ఞప్తిని తిరస్కరించారు. సేన్ ప్రస్తుతం బెడ్ఫోర్డ్షైర్లోని లూటన్లో స్థిరపడ్డారు.